కార్యం. ఎనిమిదో అధ్యాయం 9వ వచనం. సీమోను ఒక మనుషుడు లోగడ పట్టణంలో గారడీ చేయుచు తానెవడో యొక్క గొప్పవాడో నేను చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాడి మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీ చేయుచు వాడిని విభ్రాంతిపరచినందున వారు అతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటించుచుండగా వారు అతనిని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరగడు చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించడానికి యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువు అయిన యేసునామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపొస్తలులు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకుందామని తలంచుకున్నందున నీ వెండి నీతో కూడా నశించునుగాక. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు గనుక ఈ కార్యమందు నీకు పాలుపంపులు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నుండి ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వంలోనూ దుర్నీతి బంధకములలోనూ ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పెను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియూ నా మీదికి రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోడని చెప్పెను. ప్రభునందు మిక్కిలి పిల్లరా, ఇక్కడ అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 9వ వచనం నుంచి మనం ధ్యానం చేస్తూ ఉంటే ఇక్కడ మనకి గారడీ చేసేటటువంటి సీమోను మనకు కనబడుతున్నాడు. గారడీ చేసేటటువంటి సీమోను మనకు కనబడుతున్నాడు. ఈ గారడీ సీమోను యొక్క పరిస్థితిని మనము ఆలోచన చేస్తే, ఈ గారడీ సీమోను ఆ మనుషుల దగ్గరకు వెళ్ళి గారడీ చేస్తూ, ఆ గారడీ చేస్తే సమయంలో తానెవడో యొక్క గొప్పవాడని చెప్పుకొనుసు సమరయ జనులు విభ్రాంతి నొందేటట్లుగా అక్కడ కొద్దివాడు మొదలుకొని గొప్పవారి మట్టుకు అందరూ ఆ గారడీ సీమోన్ ఏమంటున్నట్ట, ఈయన ఒక మహాశక్తి అని చెప్పుకునేలాగున గారడీ చేస్తూ ప్రజలను విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. ప్రియులారా, మనం చూస్తూ ఉంటాం లోకంలో గారడీ చేసేటటువంటి వారిని. ఈరోజు పరిచర్యలో కూడా గారడీ మనకి కనబడుతూ ఉంది. పరిచర్యలో కూడా గారడీలు కనబడుతూ ఉన్నాయి. చాలామంది దేవుని సేవకులైనటువంటి వారు కూడా పరిచర్యలో గారడీలు చేస్తూ ఉన్నారు. అది మనందరికీ తెలిసినటువంటి విషయమే. మనమందరం టీవీలో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ గారడీ చేసేటటువంటి సీమోను ఆయన గారడీ చేస్తూ మాటల చేత గారడీ చేత అనేక మంది ప్రజలను విభ్రాంతి పరుస్తున్నాడు. అంటే ప్రజలను మోసపుచ్చుతూ ఉన్నాడు. ప్రజలను ఒక భ్రమకు గురి చేస్తున్నాడు. ఏమిటి భ్రమ అంటే, ఇదిగో నేను ఇది చేస్తా, అది చేస్తా, నేను ఏదైనా చేయగలనని చెప్పి ఆ గారడీ సీమోను చెబుతున్నప్పుడు గారడీ సీమోను యొక్క మాటలకే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా విభ్రాంతి చెందుతూ ఉన్నారు. అలాగనే ఈ మాటల చేత అనేక మంది విభ్రాంతి చెందుతూ ఉన్న ఆ దినాల్లో అప్పుడు జరిగిన విషయం ఏమిటంటే, ఆ ప్రాంతానికి మరి ఫిలిప్పు అనబడినటువంటి ఒక దైవజనుడు ఆ ప్రాంతానికి పంపబడ్డాడు. ఆ ప్రాంతంలో ఫిలిప్పు వెళ్ళి దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని సువార్త ఫిలిప్పు ప్రకటిస్తూ ఉన్నప్పుడు
ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ వచ్చి యేసుక్రీస్తు ప్రభువారి సురక్షకునిగా అంగీకరించి వారందరూ కూడా మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని వారందరూ కూడా పిలుపుని వెంబడించడానికి ఇష్టపడ్డారు. అదే క్రమంలో వాళ్ళందరూ కూడా బాప్తిసం పొందుకున్నారు, మారు మనసు పొందుకున్నారు, బాప్తిసం పొందుకున్నారు, పిలుపుని వెంబడించటం మనం చూస్తూ ఉన్నాం. ఇదంతా జరుగుతున్నటువంటి సమయంలో ఈ గారిడి చేస్తున్నటువంటి సీమోను కూడా ఏం చేశాడంటే, వీళ్ళందరూ కూడా బాప్తిసం తీసుకుంటున్నారు కాబట్టి నేను కూడా బాప్తిసం తీసుకోవాలని పిలుపు కూడా బాప్తిసం ఈ యొక్క సీమోను కూడా, గారిడి సీమోను కూడా బాప్తిసం తీసుకోవటానికి ఇష్టపడి బాప్తిసం తీసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యంలో మనకి కనబడుతూ ఉంది. ఈ బాప్తిసం తీసుకున్న తర్వాత వీళ్ళందరూ కూడా పిలుపుని వెంబడిస్తూ ఉన్నారు. పిలుపు ఈ బాప్తిసం ఇచ్చిన తరువాత ఈ పిలుపు ద్వారా అనేకమైనటువంటి సూచక్రియలు, గొప్ప అద్భుతాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా విభ్రాంతి చెందారు. ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఓరి ఇదే బాగుంది, గారడీ చేసే సీమోను కూడా గారడీ చేసి చాలా చాలా విభ్రాంతి పరిచేటటువంటి పనులు చేశాడు. మరి ఇక్కడ దేవుని సేవకుడైన ఫిలిప్పు గారు కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేస్తున్నాడు. ఇది కూడా భలేగుంది అని చెప్పేసి ప్రజలు విభ్రాంతి చెందుతున్నారు. చూడండి, లోకంలో కొన్ని జరుగుతూ ఉన్నప్పుడు ఒక గారిడి వాడు వచ్చాడు అనుకోండి, ఆ గారిడి వాడు ఏయో చెబుతూ ఉంటే ఈ గారిడి వాడు చెప్పేటటువంటి మాటలకే ప్రజలందరూ కూడా ఆశ్చర్యపోతూ ఉంటారు. చూడు, నా దగ్గర ఇదిగో 5 రూపాయల కాగితం ఉంది, దీన్ని 500 రూపాయల కాగితం చేసేస్తానంటాడు. నా దగ్గర ఒక కోడిగుడ్డే ఉంది, దీన్ని 4 చేసేస్తానంటాడు. ఏంటి, నా చేతిలో గుడ్డ ఉంది చూడండి, పిల్ల అయిపోయింది అంటాడు. గారిడి చేసేస్తాడు, ఆ కోడిగుడ్డును పిల్ల చేసేస్తా ఉంటాడు. ఇది చూసిన ప్రజలందరూ కూడా ఏమైపోతారు, ఊరు ఏంటి ఇది ఎట్లా జరిగింది అని చెప్పేసి మనం అనుకుంటాం. అలా మనుషుల్ని విభ్రాంతి పరుస్తారు, మనుషుల్ని భ్రమపరుస్తారు. అయితే అలా భ్రమపరచడం ద్వారా ఈ సీమోనుని చాలామంది సీమోన్ని ఏమనుకుంటున్నారంటే, ఈయనొక గొప్పవాడు, ఈయన ఒక గొప్పోడు అని చెప్పి, ఈయన దేవుని మహాశక్తి అనబడిన వాడు ఎతడే అని చెప్పేసి ఆ యొక్క సీమోనుని చాలామంది ప్రజలు నమ్మారు, వెంబడిస్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు గారిడి లేకోకుండా, ఏ మాయలు లేకోకుండా ఫిలిప్పు గారు కూడా దేవుని సేవ చేత ప్రార్థన చేస్తా ఫిలిప్పు గారు ఏం చేస్తున్నాడంటే, ఆయన కూడా అద్భుతాలు చేస్తున్నాడు. ఆశ్చర్యమైన కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతున్నాయి. ఈ విషయం చూసిన ప్రజలందరూ కూడా విభ్రాంతి చెంది ఈ సేవకుడైనటువంటి ఫిలిప్పుని ప్రజలందరూ కూడా వెంబడించుకుంటూ వస్తున్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. లోకంలో ఎవరో ఏదో చేశారు అని అంటే, ఇది మీ దేవుడి దగ్గరే కాదు, మా లోకంలో కూడా, మా దగ్గర కూడా ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటారు. లేకపోతే ఎక్కడో ఏదో జరిగింది ఫలానా సాటికి వెళ్తానంటే అది కూడా నమ్ముతాం. ఇక్కడ దేవుని సన్నిధిలో జరిగిందంటే ఇది కూడా నమ్ముతాం. ప్రజలు అలాంటి వాళ్ళు అంటే వీళ్ళు అమాయకమైనటువంటి ప్రజలు, ఏది చెప్తే అది నమ్మేస్తూ ఉంటారు. అమాయకమైనటువంటి ప్రజలు. ఇదిగో ఈ నీళ్ళలో శక్తి ఉంది అని అంటే ఈ నీళ్లు తీసేసుకొని తాగుతూ ఉంటారు ప్రజలందరూ కూడా. నేను చెప్పేశానుగా పాస్టర్ గారిని కదా, ఇగో ఈ నీళ్లు చూడండి, ఈ నీళ్లు చల్లితే మీకు స్వస్థత వచ్చేస్తుంది, ఈ నీళ్లు తాగితే మీకు స్వస్థత వస్తుంది అని అంటే ప్రజలు నమ్మేస్తూ ఉంటారు. ఇదిగో ఈ మట్టి తినండి, మీ కడుపులో నొప్పి పోయిద్ది, మట్టి తినండి, మీ జబ్బులు పోతాయి అనగానే ప్రజలందరూ తినేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు గారడీ వాడు చేసేటటువంటి పనులు సేవకులైనటువంటి వారు కూడా చాలామంది ఇలాంటి గారడీలు చేస్తూ ఉన్నారు. అయితే ప్రజలు చాలా అమాయకమైనటువంటి ప్రజలు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో అర్థం కాకోకుండా ఈ ప్రజలు కూడా అన్నీ నమ్మేసేస్తూ ఉన్నారు. ఎగ్జాంపుల్గా చెప్పనా ఒక విషయం, ఒక కోయి ద్వారా వచ్చాడు అనుకోండి మన ప్రాంతానికి, లేదా ఒక కోయి ద్వారా లేకపోతే ఎవడో సోది చెప్పేవాడు వచ్చి మన ఊళ్ళోకి వచ్చి ఏదో చెప్తాడు. ఏమని చెప్తాడు, మన ఇంటికి రాగానే మన ఇంటి ముందు ఒక యేసుక్రీస్తు బొమ్మ కనపడుద్ది, ఒక పటం కనపడిద్ది, లేదా ఒక సిలువ గుర్తు కనపడిద్ది, ఒక దేవుని వాక్యం కనపడిద్దాడు. కనపడగానే అరే వీళ్ళని ఎట్లా మాయ చేయాలి, వీళ్ళని ఎట్లా గారడీ చేయాలి, వీళ్ళని ఎట్లా భ్రమపరచాలి అనుకుంటాడు ఆ గారడీ వాడు. వచ్చి ఆయన అంటాడు, అమ్మా నేను కోయి దొరని వచ్చాను, మీ ఇంట్లో చాలా కీడు జరగబోతుంది, మీ ఇంట్లో అపాయం జరగబోతుంది, నేను ఉన్నవి చెప్తా, లేనివి చెప్తా, జరిగేవి చెప్తా, జరగబోయేవి చెప్తా, కాబట్టి నా మాట నమ్మండి. మీ మీద మీ చుట్టుపక్కల వాళ్ళ నరదృష్టి మీ మీద ఉంది, కనుదృష్టి ఉంది, కాబట్టి నేను చెప్పేది మీరు వింటే మీరు బాగుపడతారు అని చెప్తాడు. ఏం చెప్తాడు అని చెప్పేసి నిజమే మనకేదో కీడు జరిగిద్దంట అనగానే మనం భయపడిపోయి ఏం చేస్తాం, అయ్యా నిజమేనయ్యా మాకు నిజంగానే ఈ మధ్యన మా పేడం బాగోట్లా, అది బాగోట్లేదు, ఇది బాగోట్లేదు అని చెప్పేయగానే వాడు కొద్దిగా ఏం చేస్తాడంటే, నిజమేనమ్మా మీరు ప్రభువు నమ్ముకున్నారు, ఆ సంగతి నాకు తెలుసు అంటాడు.
కానీ మనం ఏం చేస్తామంటే మనకు అర్థం కాదు. మన ఇంటి ముందు ఉన్నటువంటి వాక్యం చూశాడు, ఆ బొమ్మ చూశాడు అన్న సంగతి మనకు అర్థం కాదు. నిజంగానే ప్రభు నమ్ముకున్న సంగతి మీకేం తెలుసు అనుకుంటాం మనం. వీడికి అన్నీ తెలిసామనుకుంటాం. కానీ వెంటనే ఆడు వాక్యం చూసో, ఆ సిలువ గుర్తు చూసో, ఇంటి మీద ఉన్నటువంటి యేసు ప్రభు పట్టణం చూసి మీరు దేవుని మందిరానికి వెళ్తారమ్మా, ప్రభు గొప్పోడే, ఆ సంగతి నాకు తెలుసు. అయితే మీరు అంతరాలు కట్టుకోరని తెలుసు, నిమ్మకాయ తీసుకోరని నాకు తెలుసు, లేకపోతే మంత్రాలు పెట్టించుకోరు, తాయెత్తు కట్టించుకోరని నాకు తెలుసు. ఇదిగో ఒక ఏరెత్తా, ఈ ఏరును కట్టుకోండి, మీ మొలకి ఏరును కట్టుకోండి అంటున్నాడు. ఎవరు? ఈ జాతకం చెప్పేవాడు వచ్చి, ఓ నిజమే, మనం మంత్రం కట్టుకోవట్లా, లేకపోతే ఇంటికి నిమ్మకాయ కట్టట్లా, దిష్టి బొమ్మ కట్టట్లా, కొబ్బరికాయ కట్టట్లా, లేకపోతే ఇంకేదో చేసుకోవట్లా. మనం కట్టేది చెట్టు వేరేగా, అది మన మొలకేదో కట్టుకునేది కీడు తప్పింది, ఏరుకేమైద్ది అనుకుంటాం మనం. అసలు ఆ ఏరులో అంత శక్తి ఉంటే ఆడే కట్టుకోవచ్చుగా. అది మనకు అర్థం కాదు. ప్రజలు అమాయకమైనటువంటి ప్రజలు. ఆ ఏరుకు అంత శక్తి ఉంటే ఆ ఏరు ఏదో వాడి మొలకే కట్టుకొని ఆడి ఇంట్లో బాగుపడవచ్చు, వాడు దీవించబడవచ్చు, వాడు కోట్లు సంపాదించుకోవచ్చు, బిల్డింగులు కట్టుకోవచ్చు. నవిలేకలు కోడేకలు తలలో పెట్టుకొని ఊరంతా తిరిగి అడుక్కునే పరిస్థితి వాడికి రాదు. ఈ సంగతి మనకు తెలియట్లా. ఏంటి అలాగనే ఈ గారడి సీమోను కూడా గారడి చేసి ప్రజలను మభ్యపరుస్తూ ఉన్నాడు. ఈరోజు చాలామంది అంటే గారడి అనేటటువంటిది కేవలం ఈ లోక సంబంధమైనటువంటి మనుషుల్లోనేనంటే వాళ్ళలో కూడా కాదు, దేవుని సేవలో కూడా ఈ గారడి ఉంది. రండి, ఇదిగో మా దగ్గర ఈ నువ్వును కొనుక్కోండి, మీకు స్వస్థత వచ్చింది. ఇదిగో ఈ నీళ్లు కొనుక్కోండి, మీకు స్వస్థత వస్తుంది. రండి, ఇది ప్రార్థన చేసి నువ్వునా, అభిషేకించబడి నువ్వునా, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం ఈ నువ్వుని కోసం, 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాం ఈ నీళ్ళ కోసం, ఈ నీళ్లు తాగండి మీ రోగాలు పోతాయి, ఈ నూనె రాసుకోండి మీ రోగాలు పోతాయి అని చెప్పేసి చేస్తూ ఉంటారు. కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో అలా ఎక్కడా చెప్పలేదు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్న ఎడల వాళ్ళు ఏం చేయాలంటే మీ తోటి పెద్దలను పిలిపించుకొని ప్రార్థనాపరులైనటువంటి వారిని ఆ నూనె రాసి ప్రార్థన చేయమని దేవుడు చెప్పాడు. అది ఏ నూనె, ఒలివ నూనె, కొబ్బరి నూనె, మంచి నూనె, ఆ నూనె నూనె అనేమి చెప్పలేదు దేవుడు. ఏదైనా కానీ నూనె రాసి ప్రార్థన చేయి అని చెప్పాడు దేవుడు. అండి దానికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే గారడీ చేస్తూ నువ్వులు అమ్ముకోవాలి, నీళ్ళు అమ్ముకోవాలి, అది అమ్ముకోవాలి, ఇది అమ్ముకోవాలి చెప్పేసి వ్యాపారం అయిపోయింది, గారడీ అయిపోయింది అన్నమాట పరిచర్య కూడా. ఈ సీమోను అనేకమైనటువంటి గారడీలు చేశాడు. ఫిలిప్పు దేవుని యొక్క కృపచేత అద్భుతాలు చేశాడు. ఫిలిప్పు ప్రార్థన ద్వారా అద్భుతాలు చేశాడు, సూచక్రియలు జరిగించాడు. ప్రజలందరూ కూడా ఫిలిప్పుని వెంబడిస్తున్నాడు. ప్రజలందరూ ఫిలిప్పుని వెంబడిస్తూ ఉన్నప్పుడు ఈ గారడి సీమోను కూడా ఫిలిప్పుని వెంబడించుకుంటూ వచ్చాడు. వెంబడించుకుంటూ వచ్చినప్పుడు జరిగినటువంటి సంగతి ఏమిటంటే అండ్ సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహానును వారి వద్దకు పంపిరి. అండ్ వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలెనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభు అయిన యేసునామమున బాప్తీసము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తులు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూశాడు. గారడీ చేసేవాడు చూశాడు. అయ్యో పేతురు యోహాను ఈ ప్రజల మీద చేతులు ఉంచేసరికి వారికి పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేసింది. వారు ఏదో కొత్త భాషలు మాట్లాడుతున్నారు, వారిలో ఏదో కార్యాలు జరుగుతూ ఉన్నాయని ఈ గారడీ సీమోను చూసి ఆశ్చర్యపోయాడు. ఓహో, ఇదేదో కొత్త వరం అనుకుంటా, ఈ పరిశుద్ధాత్మ ఇదొక కొత్త వరం అనుకుంటా, లేకపోతే ఇదొక కొత్త మంత్రం అనుకుంటా, ఇదొక కొత్త విద్య అనుకుంటా. గారడీ చేయటానికి ఇదొకటే పనికొస్తుందేమో. నేను కూడా చేతులు ఉంచితే ఈ ప్రజలందరూ ఊగిపోతారేమో, ఈ ప్రజలందరూ ఆత్మ వచ్చినట్లుగా, ఈ ప్రజలందరూ ఏదో అండి దేవుడు వచ్చినట్లుగా, దేవరు వచ్చినట్లుగా ఊగిపోతారేమో చేతులు ఉంచితే అని ఈ గారడీ సీమోని ఏమనుకున్నాడు అని అంటే పిల్లరా, ఈ పరిశుద్ధాత్మను డబ్బులిచ్చి కొనుక్కోవాలనుకున్నా, వెండి ఇచ్చి కొనుక్కోవాలనుకున్నాడు, డబ్బులిచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలనుకున్నాడు. డబ్బులిచ్చి పరిశుద్ధాత్మను ఎక్కడన్నా కొనుక్కోగలుగుతావా? పరిశుద్ధాత్మ అనేది నువ్వు యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది బాప్తీసం తీసుకున్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అనేది నీకు ఉచితంగా అనుగ్రహించబడే ఒక వరం. పరిశుద్ధాత్మ ఉచితంగా అనుగ్రహించబడేటటువంటి వరం. పిల్లలు అది ప్రత్యేకంగా మన మీదకి రాదు, కానీ ఎప్పుడు దేవుని చేత మనము పిల్లల బాప్తీసం పొందుతామో అప్పుడే ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకుంటామని అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. కాబట్టి దీని కొరకు పరిశుద్ధాత్మ కొరకు మనం ప్రత్యేకంగా పాకులాడినక్కల,
పరిగెత్తనక్కర్లా. పరిశుద్ధాత్మ అనేది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మనం రక్షణ పొంది మారు మనసు పొందుకున్నామో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు, మనలో ఉంటాడు ప్రియులరా. కాబట్టి దీని కొరకు మనం ప్రత్యేకంగా డబ్బులు ఇచ్చి కొనుక్కోవటం, అది ఇచ్చి కొనుక్కోవటం మనం చేయనక్కర్లా. కానీ ఈ గారడి సీమోను అందరూ పొందుతున్నారు కదా, నేను కూడా పొందుకుందామని బాప్తీసం పొందుకోవటానికి వచ్చాడు. కానీ అసలు ఈయనకు దేవుని వాక్యాన్ని గురించినటువంటి, దేవుని వాక్యపు విలువలు కానీ, దేవుని వాక్యపు ప్రత్యక్షతలు కానీ, అనుభవాలు కానీ గారడి సీమోనికి తెలియదు. గారడి చేసుకొని బ్రతికేవాడు. ఏమండి, ఒక్కసారిగా ప్రజలందరూ బాప్తీసం పొందుతున్నారు, నేను కూడా బాప్తీసం పొందుకోవాలనుకున్నటువంటి వ్యక్తి. అండ్ ఈరోజు సంఘంలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారు. అందరూ పొందుకుంటున్నారుగా, ఇక అందరూ నాతోటి వాళ్ళు అందరూ పొందుకుంటున్నారు, నాతో పనిచేసే వాళ్ళు పొందుకుంటున్నారు, మా ఇంటి పక్కల వాళ్ళు పొందుకుంటున్నారు, నేను కూడా బాప్తీసం తీసుకోకపోతే బాగోదు, అందరూ తీసుకొని నేను కూడా తీసుకోకపోతే బాగోదు అని తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాడు ఈ సీమోను గారడీ చేసేటటువంటి వాడు. అందరూ తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకోవాలి, ఈ ప్రజలందరిలో నాకు ఒక మంచి పేరు ఉంది, దేవుని మహాశక్తి అని ఒక మంచి పేరు ఉంది, ఆ పేరు నేను ఎందుకు పోగొట్టుకోవాలి, వాళ్ళతో కూడా వెళ్ళి నేను బాప్తీసం తీసుకుంటే ఆ పేరు నాకు ఉంటుందిగా అనుకున్నాడు. వీళ్ళు బాప్తీసం తీసుకున్నాడు, కానీ వాక్యం తెలియదు, ప్రార్థన లేదు, వాక్యం తెలియదు. అంటే దేవుని గురించిన ఆ గుణలక్షణాలు, ఆ దేవుడు ఎవరో, దేవుని యొక్క ఔన్నత్యం ఏమిటో తెలియనటువంటి వాడేమో ఈ గారడీ చేసేటటువంటి సీమోను. కాబట్టి ఇప్పుడు బాప్తీసం పొందుకున్నాడు. వీళ్ళందరి మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ వచ్చింది. ఇప్పుడు ఈ గారడీ చేసేటటువంటి సీమోను ఆ పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళను చూసి ఈ పేతురు, యోహాను దగ్గరికి వెళ్ళి కొంత ద్రవ్యము, డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టి, నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు కూడా ఇవ్వండి అని అన్నాడు. డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టాడు. ఇగో ఈ డబ్బులు తీసుకోండి. అన్యాయం చేత అక్రమంగా సంపాదించాడుగా గారడీ చేతి. ఏమండి, ఉన్నవి ఉన్నట్టు మాయ మాటలు చెప్పి ప్రజల దగ్గర ఏమండి డబ్బులు సంపాదించారు. ఆ డబ్బులన్నీ తీసుకొని వచ్చి అపోస్తులకి ఇచ్చి, ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఆ పరిశుద్ధాత్మ అనేది నాకు కూడా ఈ అధికారం, నేను కూడా ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మను పొందుకోవాలి అంతే, కాబట్టి అలాంటి అధికారం నాకు అని చెప్పి డబ్బులు ఇచ్చాడు. డబ్బులు ఇస్తే పేతురు, యోహానులు ఏమంటున్నారో చూడండి. ఏమండి, ఏమంటున్నారు అంటే, అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యము యందు నీకు పాలు పంపులు లేవు. ఏమి లేవట? ఈ కార్యము యందు నీకు పాలు పంపులు. ఏ కార్యం? పరిశుద్ధాత్మ కార్యాలయందు, పరిశుద్ధాత్మను పొందుకునే విషయములో, పరిశుద్ధాత్మను అనుభవించే విషయములో, పరిశుద్ధాత్మతో నింపబడే విషయములో, అండి పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనుభవములో నీకేమి లేదు? పాలి లేదు. ఇక పాలు పంపులు లేవు నీకు. ఎందుకు అనంటే, నువ్వు దేవుడిచ్చే వరాన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కుందాం అనుకున్నావు. ఇది మనుషులు తయారు చేసింది అనుకుంటున్నావా? మనుషుల చేత తయారు చేయబడింది అనుకుంటున్నావా? లేకపోతే మనుషుడిచ్చేది అనుకుంటున్నామా? ఇది మా దగ్గర ఏముంది? మేము నిస్సహాయకులం. మా దగ్గర ఏముంది? మేము నిమిత్తమాత్రులం. ఈ పరిశుద్ధాత్మ అనేది దేవుని దగ్గర నుంచి పంపించబడినటువంటి ఒక వరం. ఇది దేవుని పంపిన ఒక వరం. ఈ పరిశుద్ధాత్మను నువ్వు పొందుకోవాలంటే, ఈ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నువ్వు అనుభవించాలి అని అంటే, నువ్వు డబ్బులిచ్చి నువ్వు అనుభవించలేవు. రప్పించోడ డబ్బులిచ్చి మనం కొనుక్కోలేవు. ఏమండి, కానీ ఈ వ్యక్తి ఏం చేశాడంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలనుకున్నాడు. అందుకే అపోస్తులు ఏమంటున్నారంటే, నీ ద్రవ్యము, నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీతో నశించునుగాక అంటారు. నీ డబ్బులు నీతో నశించాలి, నీతో పాటే నశిస్తాయి నీ డబ్బులు, నీ సంపద. కొన్నిసార్లు కోపం వచ్చినప్పుడు ఏమంటాను, మన పిల్లలను కానీ మనం కానీ ఏదైనా ఏ విషయంలోనా, ఓరు నీ డబ్బులు నువ్వు నాశనం గాను అని అంటావు, ఓరు నీ పని నువ్వు నాశనం గాను అని అంటావు. కొన్నిసార్లు లోకంలో కొంతమంది మనుషులు మాట్లాడుతూ ఉంటారు. ప్రభువుని నమ్మినటువంటి మనం, దేవుని చేత అభిషేకించబడిన మనం, దేవుని నామాన్ని ధరించిన మనం అశుభమైనటువంటి, శాపమైనటువంటి మాటలు మనం మాట్లాడకూడదు. ఏదైనా దీవెనకరమైనటువంటి మాట మనం మాట్లాడేవారిగా ప్రభు సన్నిధిలో మనం ఉండాలన్నమాట. ఇక్కడ దేవుని యొక్క సేవకులు ఇక్కడ ఏమని మాట్లాడుతూ ఉన్నారంటే, వారి ఎదుట ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారం నాకు ఈడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున
నీ వెండి నీతో కూడా నశించునుగాక, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు. ఎట్లా ఉందంట ఆయన హృదయం? సీమోను, గారడి చేసే సీమోను యొక్క హృదయం దేవుని ఎదుట సరిగా అరే, నీ హృదయం చెడిపోయింది, నీ హృదయము పాడైపోయింది, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. డబ్బులిచ్చి దేవుని వరాన్ని కొనుక్కోవాలనుకున్నావు నువ్వు, నీ హృదయం అంతగా చెడిపోయింది. అంటే తన ఉద్దేశం ఏమిటి? డబ్బులిచ్చి ఆ దేవుని యొక్క వరాన్ని కొనుక్కుంటే, నేను ఆయన వెళ్ళి ఎవరి మీద చేతులు ఉంచితే వాళ్ళందరూ గంతులేసి పరిశుద్ధాత్మను పొందుకొని భాషలు మాట్లాడుతూ ఉంటే మళ్ళీ డబ్బులు సంపాదించవచ్చు అనే ఆశము, ఆలోచనేమో. చూడండి, ఈ మధ్యన చాలామంది ఇలాంటి వాళ్ళు బయలుదేరారు కదా, బయలుదేరారు. అండ్ ఎట్లా? చేతులు ఉంచితే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, నేను ఊదితే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది, టచ్ అంటే పరిశుద్ధాత్మ వచ్చేస్తుంది. ఈ విధంగా ప్రజలను మోసం చేసి డబ్బులు సంపాదించుకునేటటువంటి అది ఒక వ్యాపారం అయిపోయింది. సేవ కాదండి, అది సేవ అవల, పరిచర్య కాదు, అంటే ఒక వ్యాపారంగా ఈరోజు దాన్ని మలుసుకున్నారు చాలామంది ప్రజలు. అందుకే దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటే ఈ సీమోను కూడా ఈ గారడీతో పాటు ఈ పరిశుద్ధాత్మను కూడా నేను కొనుక్కుంటే, నేను ఎట్టాగో గారడీ చేస్తున్నా కాబట్టి ఈ గారడీలో పరిశుద్ధాత్మను కూడా నేను వినియోగించుకోవచ్చు, అప్పుడు నాన్న ఇంకొద్దిగా డబ్బులు సంపాదించుకోవచ్చు, ప్రజల్లో ఇంకొద్దిగా మంచి పేరు నా కొత్తగా ప్రజలందరూ నా మాట వింటారు అనుకున్నాడే. అందుకే అపోస్తులు ఏమంటారంటే, వారు పిచ్చోడా, నీ హృదయము చెడిపోయింది, నీ హృదయము దేవుని ఎదుట సరిగా లేదు. నీ హృదయం దేవుని ఎదుట, అంటే దేవుని ఎదుట ఎవరి హృదయము సరిగా ఉంటుందో, దేవుని ఎదుట ఎవరి హృదయము చెడిపోకుండా ఉంటుందో, మనందరిని దేవుడు చూస్తున్నాడు కదా, మనందరి హృదయాలు దేవుడు చూస్తున్నాడు కదా. మనందరి హృదయాలు దేవుడు చూసినప్పుడు మన హృదయాలు దేవుని ఎదుట చెడిపోకుండా ఉంటే అప్పుడు మనం పరిశుద్ధాత్మను మనం పొందుకోగలుగుతామండి. చూద్దాం ఒకసారి దేవుని వాక్యాన్ని, సామెతల గ్రంథములో దేవుని వాక్యాన్ని ఒకసారి మనం పరిశీలన చేద్దాం. చూడండి, సామెతల గ్రంథము దేవుని వాక్య భాగాన్ని మనం పరిశీలన చేద్దాం. సామెతల గ్రంథము దేవుని వాక్యములో నుంచి ఒక చిన్న వాక్యాన్ని నేను మీకు చెప్పి నేను ప్రభు సన్నిధిలో నేను మిమ్మలను ముందుకు నడిపిస్తా. చూడండి, సామెతల గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం. నరుల హృదయం పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నది, నరుల హృదయములు మరీ తేటగా అతనికి కనబడును కదా. ఏంటట? పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయము మరీ తేటగా ఆయనకు కనబడుతుంది. నరుల హృదయం మరీ తేటగా కనబడుతుంది అంటే మన యొక్క హృదయము దేవునికి ఎట్లా కనపడుతుంది? తేటగా కనబడుతుందంట, తేటగా కనబడుతుందంట అండి మన హృదయం. కిందనున్న పాతాళమే, అగాధమే దేవునికి కనబడుతుంటే ఏమండి, మన హృదయం మనల్ని తయారు చేసినటువంటి దేవుడు మన హృదయాన్ని తేటగా చూడలేడా? ఆలోచన. అందుకే అపోస్తులు ఏమంటున్నారంటే, నీ హృదయము దేవుని ఎదుట చెడిపోయిందిరా, నీ హృదయం సరిగా లేదు అన్నారు. మన హృదయాన్ని చూస్తున్నటువంటి దేవుడు, మన హృదయాలను పరిశీలిస్తున్నటువంటి దేవుడు. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఎలాగో సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టిన వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. చూడండి ప్రియులారా, మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టు. యెహోవా ఏం చూస్తాడట? మన దేవుడు హృదయాన్ని చూస్తాడట. మనమైతే ఏం చూస్తాం? పై రూపాన్ని చూస్తామండి, పై రూపాన్ని చూస్తాం. ఏమండి, మనం అమ్మాయి ఏం బట్టలు వేసుకుంది, ఎలాంటి డ్రెస్ వేసుకుంది, ఎలా దువ్వుకుంది, ముఖానికి ఏం రాసుకుంది, పైన మనకి కనపడుద్ది, పైన చూస్తాం. కానీ దేవుడు పైన కాదు చూసేది, దేవుడు హృదయాన్ని చూస్తాడట. అందుకే అంటున్నాడు, అగాధమును పాతాళమును అగాధ కోపమును యెహోవాకు కనబడును కదా, నరుని హృదయం మరీ తేటగా కనబడుద్ది అంటున్నాడు. ఇక్కడ సమూయేలుతో దేవుడు ఏమంటున్నాడు? సమూయేలు, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడయ్యా, నేను హృదయాన్ని చూసేటటువంటి వాడిని, నేను హృదయాన్ని చూస్తాను. నువ్వు ఆ మనుషులు బాగా బలంగా ఎత్తుగా అందంగా ఉన్నారని ఆ 7గురిని అభిషేకించడానికి పోతున్నావు, కానీ వాళ్ళు కాదు నాకు కావాల్సింది, నువ్వు పై రూపాన్ని చూస్తున్నావు, నేను హృదయాన్ని చూసేవాడిని ఇంకొకడు ఉన్నాడు చూడు, వాడు కావాలి నాకు అన్నాడు దేవుడు. దేవుడు ఏం చూస్తాడండి?
హృదయాన్ని చూసేవాడు. ఏప్రిల్కి రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. ఏప్రిల్కి రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం చదవాలి. ఏప్రిల్ 4:13. మరియు ఆయన దృష్టికి కనబడని సృష్టము ఏదియూ లేదు. మనము ఎవరికి లెక్క అప్పజెప్పవలసి ఉన్నామో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగు లేక తేటగా ఉన్నది. చూశారండి? ఏమని రాశాడు అక్కడ? మనము ఆరాధిస్తున్న దేవునికి కనబడని స్పృష్టము ఏదీ లేదట. సృష్టిలో ఏది కూడా ఆయన కనబడుకోకుండా ఉండదంట. సృష్టిలో ఏది కూడా నాకు మరుగై ఉన్నది లేదు. దేవుని కన్నులకు కనబడకుండా ఉన్నది ఏది కూడా లేదు. అయితే మనం అందరినీ కూడా ఆయన చూస్తూ ఉన్నాడట. మనందరినీ ఆయన పరిశీలిస్తూ ఉన్నాడట. మనందరినీ జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉన్నాడట. ఎంత గొప్ప దేవుడు చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనం చూడండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయము 31వ వచనము. 6:31. మార్గములలో నడుచున్నట్లుగా వారి హృదయములను ఎరిగి ఉన్న నీవు వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలమును దయచేయుదువు గాక. నీవొక్కడవే మానవుల హృదయము ఎరిగిన వాడవు గదా. ఎవరంట? మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగింది ఎవరండి? దేవుడు ఒక్కడే. మనం ఆరాధిస్తున్న దేవుడు ఒక్కడే మనుషుల యొక్క హృదయాన్ని ఎరిగినటువంటి వాడు. మన పిల్లల మనసులో కూడా ఏదుందో మనకు తెలియదమ్మా. భర్త మనసులో ఏదుందో మనకు తెలియదు. భార్య మనసులో ఏముందో మనకి తెలుసా? తెలియదు. మనకెవరికీ తెలియదు. భర్త పైకి బాగానే కనపడతాడు, భార్య పైకి బాగానే కనపడుద్ది, కానీ వాళ్ళ హృదయంలో ఏముందో మనకి. పిల్లలు బాగానే ఉంటారు పైకి, వాళ్ళ మనసులో ఏముందో మనకి తెలియదండి. కానీ మన అందరి హృదయాలు పరిశోధించే దేవుడు ఉన్నాడు. చూసావా? ఆయనకన్నీ తెలుసు. సృష్టిలో ఆయనకి కనబడందంటూ ఏది లేదట. ఎంత గొప్ప దేవుడండి ఆయన, ఎంత మంచి దేవుడండి ఆయన. సృష్టిలో ఆయనకి మరుగై ఉన్నది ఏది లేదు, సృష్టిలో ఆయనకి కనబడంది ఏది కూడా లేదు. అందుకే ఇక్కడ పేతురు గారడి సీమోనుతో ఏమంటున్నాడంటే, ఓ సీమోను, దేవుని ఎదుట నీ హృదయం చెడిపోయిందయ్యా, సరిగా లేదు. నీ హృదయం దేవుని ఎదుట ఎట్టుంది? మరి చెడిపోయిన హృదయం కలిగిన వాడికి పరిశుద్ధాత్మ ఉంటుందా? పరిశుద్ధాత్మ వాళ్ళ హృదయంలో ఉంటుందా? చెడిపోయిన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడా? ఉంటాడా అండి? ఏ హృదయంలో ఉంటాడు దేవుడు? మంచి హృదయము, పరిశుద్ధమైనటువంటి హృదయం. దేవుడు ఏమంటాడంటే, నేను నీలో నివసించున్నట్లుగా నీవు నాకు పరిశుద్ధ స్థలాన్ని నిర్మించాలి. నీ హృదయము దేవుని ఆలయము. దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు. నీ దేహము దేవుని ఆలయమై ఉన్నది. ఎవడైనానో నా దేహమును పాడు చేస్తే నేను వాడిని పాడు చేస్తానన్నాడు. అందుకే మన హృదయంలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించాలంటే ప్రియులారా, మన హృదయము దేవుని ఎదుట చెడిపోతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండడం. అందుకే ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం చూస్తూ ఉంటే ఏమంటాడు చూడండి, నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మ కార్యములో నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్మ కార్యములో నీకు పాలు భాగస్థుడుగా నీవు ఉండలేవు. ఈ పరిశుద్ధాత్మ అనే వరాన్ని నీకు ఇవ్వటానికి దేవుడు ఎంత మాత్రమునో కూడా ఆయన మనస్కరించేటటువంటి దేవుడు కాదు. ఎందుకు అనంటే నీ హృదయం చెడిపోయింది కాబట్టి. నీ హృదయం బాగుంటే, నీ హృదయం మంచిదైతే, నీ హృదయం నువ్వు సరిగా చేసుకోగలిగితే అప్పుడు ఆయన నీ హృదయంలో ఉండటానికి ఇష్టపడతాడు. చూడండి, కిందకు మనం చదువుతూ ఉన్నప్పుడు ప్రియులరా అక్కడ రాయబడింది, ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది ప్రభువును వేడుకో. ఏం చేయాలట? ఈ నీ చెడుతనము మానుకొని. చెడుతనం ఏంటి? ఆయనలో ఉన్న చెడుతనం ఏంటి?
డబ్బులు ఇచ్చి పరిశుద్ధాత్మను కొనుక్కోవాలి అనుకోవటం చెడుతనం, గారడీ చేయటం చెడుతనం. గారడీ చేయటం, మాటల మాంత్రికుడు గారడీ చేయటం చెడుతనం అండి. బైబిల్ గ్రంథంలో ఏముంది? దొంగలైనను, త్రాగుబోతులైనను, మాంత్రికులైనను, అబద్ధికులైనను, ఏమండి సోది చెప్పేవాళ్ళైనను, చెకును గాండ్రైనను, వీళ్ళందరూ కూడా దేవునికి ఇష్టమైన వాళ్ళు కాదు, అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. చెడుతనం చేసేవాళ్ళు వీళ్ళు. అంటే వ్యభిచారులైనను, లోబులైనను, ఆడంగితనం కలిగిన వారైనను, పురుష సంయోగులైనను, వీళ్ళందరూ కూడా ఏమని చెప్పారు? దేవునికి అసహ్యమైనటువంటి, వ్యయమైనటువంటి వాళ్ళు వీళ్ళందరూ, అపవిత్రమైనటువంటి కార్యాలు జరిగించేటటువంటి వారు. అందుకే దేవుని వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట మనము పరిశీలన చేస్తే ఇక్కడ ఏమంటాడు? కాబట్టి ఈ నీ చెడుతనము మానుకొని మారు మనసు పొంది ప్రభువుని వేడుకో. నీ చెడుతనము మానుకో, ప్రభు దగ్గరకు వచ్చి నువ్వు ప్రార్థన చేయి. పరిశుద్ధాత్మ డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే రాదు. చెడుతనం వదిలిపెడితే వస్తుంది, మారు మనసు పొందితే వస్తుంది, రక్షణ పొందితే వస్తుంది. పరిశుద్ధాత్మ మనలో ఉంటాడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడండి. అది అపోస్తులు మనకు నేర్పించిన సత్యం. అది ఏండి, ఈరోజు చాలామంది నువ్వు భాష మాట్లాడాలనుకుంటున్నావా, రా నా దగ్గరకి ఒక 2 రోజులుండు, నీకు భాషలు నేను నేర్పించేస్తా. నీకు భాషలు మాట్లాడాలంటే రా, 2 రోజులుండు, నీకు భాషలు నేర్పిస్తా. భాషలు ఎట్లా వస్తాయి? భాషలు నేర్చుకోవటం ఏంటి? గారడీ అండి. అది భాషలు అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తాకి దర్శించినప్పుడు భాషలు అనేటటువంటివి అవి దేవుడే మన నోట ఉంచుతాడు ప్రియులారా. అది పరలోక సంబంధమైనటువంటిది. అండి, ఎవడైనా అన్య భాషలో మాట్లాడుతూ ఉంటే ఆ భాషలో తనకు క్షేమాభివృద్ధి కలగజేసుకోవటానికి. ఒకవేళ నువ్వు మాట్లాడుకోవాలి అనుకుంటే అది నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు మాట్లాడుకో. అర్థం చెప్పేవాడు ఉంటేనే కానీ లేకపోతే మాట్లాడొద్దు, నోరు మూసుకొని కూర్చో అంటున్నాడు దేవుడు. అంటే ఇప్పుడు అంతా గారడీ అయిపోయింది అనమాట. అందుకే ఏమంటున్నాడు ఇక్కడ దేవుని వాక్యాన్ని? నీ చెడుతనము మానుకొని మారు మనసు పొందు, ప్రభువుని వేడుకో, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఒకవేళ, ఖచ్చితంగా చెప్పట్లా, ఒకవేళ. ఏండి బస్సు 9ంటికే కదా, 9 అయిపోయింది, ఎక్కడే 9 అయిపోయింది, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మరి బస్సు అందిద్దా అని అంటే అప్పుడు వాళ్ళు తెలిసిన వాళ్ళు అంటారమ్మా, బస్సు అయితే ఖచ్చితంగా 9ంటికే వెళ్ళుద్ది. ఒకవేళ ఏదన్నా లేట్ అయితే, ఒక 5 నిమిషాలు లేట్ అయితే బస్సు అందొచ్చు, తొందరగా వెళ్ళు. ఒకవేళ అది అందిద్దో అందదో తెలియదు. ఒకవేళ అందిద్దేమో, అందొచ్చు అందకపోవచ్చు అనేటటువంటి అప్పుడు మాట్లాడేటటువంటి మాట ఒకవేళ అనేది. ఇప్పుడు ఈయన కూడా ఏమంటున్నాడు? అపోస్తలుడు ఏమంటున్నాడు అంటే, ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. ఒకవేళ ప్రభువు కనుక నీ ప్రార్థన వింటే ఒకవేళ క్షమిస్తాడేమో, అది ఆయనకే తెలుసు. క్షమిస్తాడో క్షమించడో ఆయనకే తెలియాలి. ఒకవేళ క్షమిస్తాడేమో, మారు మనసు పొందు, పాపాన్ని ఒప్పుకో, క్షమించుమను ప్రభువుని, నీ చెడుతనం మానుకో. ఒకవేళ ప్రభువు క్షమిస్తే నీకు మంచిది, ఒకవేళ క్షమిస్తాడేమో అని అంటున్నాడు. అంటూ ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. అండి, నీ హృదయాలోచన క్షమింపబడవచ్చు. నీవు ఘోర దృష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లు నాకు కనబడుచున్నదే అని చెప్పాడండి సేవకుడు. ఏంటంట? నువ్వు ఘోరమైన దృష్టత్వంలో బంధకంలో ఉండిపోయి అది నాకు కనపడుతుంది అంటున్నాడు పాస్టర్ గారు ప్రార్థన చేసి. ఎందుకన్నాడు? అప్పుడు తన పరిస్థితి అలాగుంది. గారడీ విద్య చేసుకుంటూ, డబ్బు సంపాదించుకుంటూ, ప్రజలను మాయ చేసి మభ్యపెట్టి తన జీవితం అలాగుంది కాబట్టి అప్పుడు అపోస్తలుకి అర్థమైపోయి అపోస్తలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించడం ద్వారా అప్పుడు ఏం చేస్తున్నాడంటే, నీ హృదయం ఇలా పాడైపోయిందిరా నాయన, నువ్వు బంధకాల్లో ఉన్నావు, ఘోరమైన దృష్టత్వంలో ఉన్నావు, గుడ్డితనంలో ఉన్నావు, అంధకారంలో ఉన్నావు అని చెప్పి తను హెచ్చరిస్తూ ఆయన కనపడుతున్నదని చెప్పాడు. అందుకు సీమోను ఏమంటాడో చూడండి. గారడీ చేసేవాడు ఏమంటాడంటే, మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకు రాకుండా మీరే నా కొరకు ప్రభువుని వేడుకోండి అని చెబుతున్నాడు. ఏం చెబుతుందండి? ఊరి ప్రార్థన చెయ్యరా, చెడుతనం మానుకోరా, నీ దుష్టత్వంలో ఉన్నావు, బంధకాల్లో ఉన్నావు,
నువ్వు ప్రార్థన చేసుకో, ప్రభువుకు యోగ్యంగా నువ్వు బ్రతుకని చెప్తే వీడు ఏమంటుండంటే నీ ధనం నీతో నాశనం అయిపోయింది అని చెప్పి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తే నువ్వు మారు మనసు పొందు. ఒకవేళ దేవుడిని నువ్వు క్షమిస్తాడేమని చెప్పుకుంటూ ఇన్ని మాటలు చెప్పుకుంటూ వస్తే ఆఖరికి ఏమంటాడో తెలుసా, అయ్యా నేనేం చేయలేదులే కానీ మీరే చేయండి నా కోసం ప్రార్థన, ఏమీ నా మీదకు రాబోకుండా మీరే నా కోసం ప్రార్థన చెయ్యండి. ఎలాంటి వాడో చూడండి, ఎలాంటి వాడో చూడండి. మనం కూడా ఏం చేస్తూ ఉంటాం కొన్నిసార్లు ప్రియులరా, అండ్ దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేసుకోలేము. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసుకోలేము. మనం ఎవరికో చెబుతూ ఉంటాం ప్రార్థన చేయకండి, అక్క నా కోసం ప్రార్థన చేయి నువ్వు చేసుకునేటప్పుడు అని చెప్తూ ఉంటాం. కానీ ప్రియులరా, ముందు మనం చేయాలి ప్రార్థన. ముందు మన కోసం మనం ప్రార్థన చేసుకోవాలా, తరువాత ప్రార్థన చేసేవారికి మన వాళ్ళకి కూడా అప్పగించాలి. మా కోసం కూడా ప్రార్థన చేయండి, మేము కూడా చేసుకుంటున్నాం, మా కోసం కూడా మీరు చేసేటప్పుడు ఒకసారి మమ్మల్ని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మా కోసం మా పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళు చదువుకుంటున్నారు, మా భర్త మారు మనసు పొందల జ్ఞాపకం చేసుకోండి, అలా చెప్పాలి. ముందు మనం అసలు ప్రార్థన చేయాలి. అసలు మనం ప్రార్థన చేయకోకుండా మనం ఎవరికో మనం అప్పగించొద్దండి. మనం అప్పగిస్తే ఆ ప్రార్థన అది వాళ్ళు ఏదో చేస్తారు అంతే, కానీ వాళ్ళకి భారం ఉండదు మన మీద. ఏదో వాళ్ళు చేసుకునేటప్పుడు ఒక మాట, ఫలానా మరియమ్మను జ్ఞాపకం చేసుకుని ఆయన మరియమ్మను దీవించయ్యా, వాళ్ళ కుమారుడు కార్తీకుని దీవించయ్యా, తన భర్తను దీవించయ్యా, దేవా వాళ్ళు కొద్ది సమస్యలో ఉన్నారు కాపాడిన ఆయన అని ఒక మాట అంటాం. నా కోసం నేను చేసుకున్నంతసేపు నీ కోసం చేస్తున్నా, కానీ నీ కోసం అయితే నువ్వు ఎక్కువసేపు చేసుకోగలుగుతావు. మోకాళ్ళు వేసి 1 గంట 2 గంటలు 3 గంటలు నువ్వు ప్రార్థన చేసుకోగలుగుతావు. అంతగా నువ్వు ప్రార్థన చేసుకోగలిగినంత ప్రార్థన నువ్వు ప్రభువులో గడపాలి, అంత ప్రార్థన నువ్వు ప్రభువులో చేసుకోవాలి. చేసుకుంటే దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఆయుష్ను ఆరోగ్యమును దేవుడు నీకు కలగజేస్తాడు. అంతేగాని మన ప్రార్థన మన భారం ఎవరి మీద వేయకూడదు. దేవుని సన్నిధిలో గారడి సీమోనులాగా మనం ఉండకూడదు. దేవుని సన్నిధిలో మనం ఎలాగ ఉండాలంటే దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా ఉండాలి. డబ్బులు ఇచ్చేదో తీసుకునేది కాదు, భక్తి అనేటటువంటిది. ఇప్పుడు పరిశుద్ధంగా మనం జీవించి ప్రభు సన్నిధిలో ముందు కొనసాగడానికి మనం అందరం ప్రయత్నం చేయాలని దేవుని సేవకుడిగా నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి మనం అందరం ప్రార్థన చేయాలి, ప్రభువుని అడగాలి. చేస్తాడా అందరం ప్రార్థన చేయాలి, ప్రభువులో ఎక్కువగా. ఓకే, అంతేగాని మనం ఎవరి మీద వేస్తే మనం తీరించాలి. అవునా, మనకై మనం ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఈరోజు మనకి ప్రార్థనా శక్తి లేకపోతే మన జీవితం కంటే ఎక్కువగా మనం ప్రార్థనలో గడపాలి. కాబట్టి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడండి. దేవుని వాక్యాన్ని విన్నాం, చెడిపోయిన హృదయాలు కలిగినటువంటి వారిగా మనం ఉంటే దేవుడు మనలో ఎంత మాత్రం కూడా నివాసము అది మనం గ్రహించాలి. గ్రహించి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగాలని నేను మీకు తెలియజేస్తున్నా. రేపు కూడా నేను మందిరంలోనే ఉంటాను. మీరు మరి రావాలి అనుకున్న వాళ్ళు రండి, బలవంతం ఏమి లేదు, ఇబ్బంది ఏమి లేదు. మందిరంలో ఉండి కొద్దిసేపు ప్రార్థన చేసుకోవాలనుకుంటే రండి. నేను రేపు 9కే ఉంటాను. ఈరోజు 9కే వచ్చాను. వచ్చి కాసేపు ప్రార్థన చేసుకున్నాను. మీరు ఎవరు రాకముందే కాసేపు బైబిల్ చదువుకున్నా. నేను వస్తాను రేపు కూడా. ఈ 2 రోజులు దేవుని సన్నిధిలోనే నేను ఉండి ప్రార్థన చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నాను. కాబట్టి మీరు కూడా రేపు రావాలనుకుంటే రండి. ప్రార్థనలో కాసేపు గడపండి. మనం కాసేపు ప్రార్థన చేసుకోవడం మంచిది. ఇంటికాడ ఉన్నా మనం ఏం చేస్తాం, టీవీ చూసుకుంటూ లేకపోతే కాసేపు పడుకుంటాం, లేకపోతే ఇంకేలేదు. దేవునితో మనం సహవాసం చేస్తాం, మనకు మంచిది ఆరోగ్యం. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయం ఇది, ప్రభుత్వం పని. కాబట్టి మీకు ఏ పని లేకపోతే రండి, పని ఉంటే పనికి వెళ్ళండి. మీ దగ్గర ఉంటే మాత్రం కాస్త అందరూ ప్రార్థన చేసుకోండి. వచ్చి ఎక్కువసేపు మీరు ఇంకా ఎవరు లేకపోకుండా ముందుగానే వస్తే మీరు ఎక్కువసేపు ప్రభుత్వం మాట్లాడుకోవచ్చు. ఒక వ్యక్తితో మాట్లాడడం, తండ్రితో మాట్లాడినట్టు మాట్లాడుకోవచ్చు. మనకున్న బాధలు సమస్యలన్నీ ప్రభుత్వం మనం చెప్పవచ్చు. కాబట్టి రండి రేపు మళ్ళీ మనం రేపు కలిసి మళ్ళీ ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం ఒక 2 గంటలు. ఇంకా ఎవరు లేకపోకుండా ముందుగానే వస్తే మీరు ఎక్కువసేపు ప్రభుత్వం